హాయ్ అన్న, ఎలా ఉన్నారు? మ్యాట్రిక్స్ చాప్టర్కి సంబంధించి ఈరోజు మూడో క్లాస్ సెషన్ చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ సెషన్లో అప్ టు ఎడిషన్ స్కేలార్ మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ దాకా డిస్కస్ చేసాం. అండ్ ఈ క్లాస్ సెషన్లో వచ్చేటప్పటికల్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అంటే ఒక మ్యాట్రిక్స్ని రెండో మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేయాలి అంటే అసలు ఏమేమి రూల్స్ని ఫాలో అవ్వాలి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎలా చేస్తారు, అండ్ దీన్ని బేస్ చేసుకుని రిమైనింగ్ ప్రాపర్టీస్ ఏం హోల్డ్ అవుతాయి అవన్నీ కూడా ఈరోజు క్లాస్ సెషన్లో చూద్దాం. నో ఎడిషన్, ఈక్వాలిటీ, సబ్ట్రాక్షన్ ఆఫ్ మ్యాట్రిసెస్ చేయాలి అంటే మీకు పాయింట్ చెప్పాను. ఒకటి, అవి కంపల్సరీగా సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, దెన్ ఓన్లీ అవి పాసిబుల్ అవుతాయని. కానీ ఇక్కడ మల్టిప్లికేషన్ వచ్చేటప్పటికల్లా ఆ రూల్ పనికిరాదు. ఇక్కడ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయాలి అంటే రూల్ వచ్చేటప్పటికల్లా సపోజ్ సమ్ ఏ మ్యాట్రిక్స్ని బి మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తున్నాం, ఓకేనా? మల్టిప్లై చేసేటప్పుడు పాయింట్ వచ్చేటప్పటికల్లా ఫస్ట్ మ్యాట్రిక్స్లో సపోజ్ ఆఫ్ ఆర్డర్ n/n అనుకుంటే కంపల్సరీగా రెండో మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ సమ్ n/p ఉండాలి. అంటే జాగ్రత్తగా చూసుకోండి, మీరు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్నైతే ఉంటాయో సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ అన్నే ఉండాలి, దెన్ ఓన్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కుదురుతుంది. క్లారిటీ వచ్చిందా? కాబట్టి two matrix multiplication is possible if and only if the number of columns in the first matrix must be equal to number of rows in the second matrix. And finally వచ్చే resultant matrix అంటే AB మల్టిప్లై చేసిన మ్యాట్రిక్స్ ఎంత వస్తుంది, దట్ ఈస్ దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ని దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ని క్యాన్సిల్ చేసేయండి, నీకు వచ్చే ఫైనల్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ m/p అవుతుంది. అంటే ఫస్ట్ దాని నుంచి రోస్, సెకండ్ దాని నుంచి కాలమ్స్ తీసుకొని నీకు ఓవరాల్గా మ్యాట్రిక్స్ తయారవుతుంది. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. క్లారిటీ వచ్చిందా? ఒకటి. రెండోది వచ్చేటప్పటికల్లా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మనం మల్టిప్లికేషన్ చెయ్యము. ఎలా చేయాలి? టూ మ్యాట్రిక్సెస్ని మల్టిప్లై చేస్తున్నప్పుడు సపోజ్ ఇదో మ్యాట్రిక్స్ ఉంది ఇంటూ ఇదో మ్యాట్రిక్స్ ఉంది ఈజ్ ఈక్వల్ టు వాటి యొక్క మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ రావాలి అంటే దీంట్లో ఉన్న రోస్ని దాంట్లో ఉన్న కాలమ్స్తో మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ ఎలిమెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. అలాగే దీనిలో ఉన్న సెకండ్ రోని సేమ్ ఫస్ట్ కాలంతో మల్టిప్లై చేసుకున్నట్టయితే సెకండ్ ఎలిమెంట్ అండ్ సో ఆన్ నెక్స్ట్ మ్యాట్రిక్స్లో ఎలిమెంట్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ వెళ్తూ ఉంటాయి. అర్థమైందా? అంటే ఎలా చేయాలి? ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్తో మల్టిప్లై చేస్తాం అండ్ దోస్ కరస్పాండింగ్ మల్టిప్లికేషన్స్ యాడ్ అయ్యి నీకు ఒక్కో ఎలిమెంట్ని తయారు చేసుకుంటూ వెళ్తాయి. ఓకేనా? ఎలా చేయాలి కంప్లీట్లీ ఎగ్జాంపుల్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కంగారు పడమాకండి, ఓకేనా? కాకపోతే డిఫరెన్సెస్ తెలుసుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. ఒకటి, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ జరగాలి అంటే రెండు మ్యాట్రిసెస్లో ఫస్ట్ దాని యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ దాని యొక్క రోస్కి సమానం అవ్వాలి. రెండోది, కరస్పాండింగ్ ఎలిమెంట్స్ని మల్టిప్లికేషన్ చేయకూడదు, ఫస్ట్ మ్యాట్రిక్స్లో ఉన్న రోస్ని సెకండ్ మ్యాట్రిక్స్లో ఉన్న కాలమ్స్తో చేసుకుంటా వెళ్ళాలి. దీస్ టూ ఆర్ ద మెయిన్ బేసిక్ ప్రాపర్టీస్. అది అయిపోయిన తర్వాత ఇవి ఏవేలా ఫాలో అవుతుంది లేదు అనేది క్లాస్ సెషన్లో చూద్దాం. ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ ఏ అనే మ్యాట్రిక్స్ ఇచ్చేసాడు ఆఫ్ ఆర్డర్ 2/2, రెండోది రెండు రోస్ 3 కాలమ్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేశారా? కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కుదురుతుందా? ఎస్. దీనిలో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ దానిలో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్కి సమానమైనవి కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కుదురుతుంది. అండ్ వచ్చే దాని యొక్క ఆర్డర్ ఎంత అవుతుంది? 2 పోతే మళ్ళీ నీకు కొత్తగా ఒక 2/3 మ్యాట్రిక్స్ తయారవుతుంది. ఫస్ట్ది అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కుదురుతుందా లేదా అని చెప్పాను, ఓకేనా? దీనిలో చిన్న లాజిక్ చూడండి, ఏ ఇంటూ బి పాసిబుల్ అని చెప్పాను, మరి బి ఇంటూ ఏ పాసిబుల్లా? బి మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 2/3. ఏ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎంత? 2/2. దీనిలో ఉన్న కాలమ్స్ దానిలో ఉన్న రోస్కి సమానం అవ్వాలి కాబట్టి బి ఇంటూ ఏ ఇక్కడ అసలు పాసిబులే అవ్వదు. కాంపిటేటివ్ ప్రాపర్టీ హోల్డ్ అవుతుందా? ఇవన్నీ పక్కన పెడితే అసలు దీనిలో మ్యాట్రిక్స్ మల్టిప్లికేషనే కుదరదు. కాబట్టి పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి? మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్లో ఏ ఇంటూ బి కుదిరినంత మాత్రాన బి ఇంటూ ఏ కుదరాలని ఏం లేదు, జస్ట్ లైక్ ద ఎడిషన్. ఫస్ట్ పాయింట్. రెండోది, కుదిరినా కూడా అవి సమానంగా రావు, ఎందుకంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ హోల్డ్ అవ్వదు కాబట్టి. క్లారిటీ వచ్చిందా? నో జాగ్రత్తగా చూద్దాం.
ముందు ఏ ఇంటూ బిని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఏ ఇంటూ బి కుదురుతుందా లేదా అంటే ఎస్ కుదురుతుంది, ప్రూవ్ చేసాం. ముందు ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు ముందు రెండు మ్యాట్రిసెస్ రాసుకోండి. 6 9 2 3 2 6 0 7 9 8. క్లియరా? ముందు అసలు మల్టిప్లికేషన్ ఎలా చేసుకోవాలి చెప్తాను చూడండి. ఏమని చెప్పాను, దీనిలో ఉన్న రోస్ దానిలో ఉన్న కాలమ్స్తో ముందు ఏం చేస్తావు, ఫస్ట్ రో తీసుకో. నెక్స్ట్ దానిలో ఉన్న ఒక్కో కాలంతో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 3 కాలమ్స్ని మల్టిప్లై చేసుకుంటా వెళ్ళు. అప్పుడు నీకు వచ్చే మ్యాట్రిక్స్ యొక్క ఫస్ట్ రో వస్తుంది. క్లారిటీ వచ్చిందా? సో దీంట్లో ఉన్న ఫస్ట్ రోతో దానిలో ఉన్న ప్రతి కాలంని మల్టిప్లై చేస్తే నీకు కావాల్సిన దానిలో ఫస్ట్ రో తయారవుతుంది. జాగ్రత్తగా చూడు. 6 into 2 ఎంత, 12. ఏం చేయమని చెప్పాను తర్వాత, ప్లస్ 9 7s 63. ఫస్ట్ ఎలిమెంట్ తయారైందా? అంటే ఫస్ట్ రోని ఫస్ట్ కాలంతో ఇలా మల్టిప్లై చేసుకున్నట్టయితే ఇదేమైంది, ఇలా తిరిగి 6 ఏమో 2తో మల్టిప్లై అయింది, 9 ఏమో 7తో మల్టిప్లై అయింది. అబ్జర్వ్ చేసావా? అప్పుడు నీకు కావాల్సిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్ లో ఫస్ట్ ఎలిమెంట్ తయారైంది. ఓకేనా? సెకండ్ది ఎలా రాయాలి, రోలో రాయాలా కాలంలో రాయాలా? రోలో రాయాలి. క్లియరా? నెక్స్ట్ దీన్నే తీసుకొని సెకండ్ దాన్ని 6 6 36 తర్వాత 9 9s 81. అర్థమైందా? ఫస్ట్ రోని సెకండ్ కాలంతో మల్టిప్లై చేసుకుంటే ఫస్ట్ రోలో సెకండ్ ఎలిమెంట్ తయారైంది. నెక్స్ట్ అదే 6 9 ఇప్పుడు థర్డ్ కాలంతో 6 into 0 0 9 into 8 72. ఫస్ట్ రో తయారైపోయింది. అర్థమైందా? అంటే నీకు ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి అనేది ఎలా తెలుస్తుంది, సెకండ్ మ్యాట్రిక్స్ లో ఎన్ని కాలమ్స్ ఉన్నాయో దాన్ని బట్టి. ఓకేనా? సో దీనిలో రోని నార్మల్ గా తీసుకుంటావు. సెకండ్ మ్యాట్రిక్స్ లో ఇప్పుడు 4 కాలమ్స్ ఉన్నాయనుకోండి, వచ్చే దానిలో 4 కాలమ్స్ తయారవుతాయి. కాబట్టి కాలమ్స్ దేని నుంచి వస్తున్నాయి, నీకు సెకండ్ మ్యాట్రిక్స్ నుంచి ప్రొడ్యూస్ అవుతున్నాయి. జాగ్రత్తగా చూసుకో. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ రోని దీనిలో ఉన్న 3 కాలమ్స్తో మల్టిప్లై చేశాను, అయిపోయింది కదా. నో ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ రోని తీసుకోవాలి, మళ్ళీ 3 కాలమ్స్తో వరుస పెట్టి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి వీటిని తీసుకెళ్ళి దీంతో మల్టిప్లై చేయి. 2 2s are 4, నెక్స్ట్ 3 7s are 21. ఫస్ట్ కాలం అయిపోయిందా? నెక్స్ట్ సెకండ్ కాలం 2 6s are 12, నెక్స్ట్ 3 9s are 27. సెకండ్ కాలం అయిపోయిందా? అలాగే అదే సెకండ్ రోని లాస్ట్ దాంతో 2 0s are 0 ప్లస్ 3 8s are 24. వచ్చేదాన్ని యొక్క ఆర్డర్ 2/3 వస్తుందని చెప్పాను. వచ్చిందా? 2 రోస్ ఉన్నాయి, 3 కాలమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ మధ్యలో వచ్చిన ఎడిషన్ లేదా సబ్ట్రాక్షన్ ని సాల్వ్ చేస్తే నీ ఫైనల్ మ్యాట్రిక్స్ వచ్చేస్తుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 63 ప్లస్ 12 75. నెక్స్ట్ 87 117 72 4 plus 21 25. నెక్స్ట్ 12 plus this one 39 0 plus 24 is a 24. ఇది నీకు కావాల్సిన ఏ ఇంటూ బి మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అర్థమైనట్టేనన్నా జాగ్రత్తగా చూసుకోండి. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏ 2 మ్యాట్రిక్సెస్ యొక్క మల్టిప్లికేషన్ అయితే చేస్తున్నామో ఫస్ట్ మ్యాట్రిక్స్లో నుంచి రోస్ తీసుకుంటాం, సెకండ్ మ్యాట్రిక్స్లో నుంచి కాలమ్స్ తీసుకుంటాం. ఫస్ట్ మ్యాట్రిక్స్లో తీసుకున్న రో నెక్స్ట్ దానిలో ఉన్న ప్రతి కాలంతో మల్టిప్లై అయ్యి నీకు కావాల్సిన రిజల్టెంట్ మ్యాట్రిక్స్లో ఒక్కో కాలంని ఫిల్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. అలా రాస్తేనే మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కుదురుతుంది. అండ్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ కామ్యుటేటివ్ ప్రాపర్టీని హోల్డ్ చేయదు. కాబట్టి ఏ ఇంటూ బి కుదిరిన ప్రతి చోట బి ఇంటూ ఏ కుదరాలని ఏం లేదు. అండ్ అసలు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఎప్పుడు కుదురుతుంది, 2 మ్యాట్రిక్సెస్ మల్టిప్లై అవుతాయా లేదా చెప్పాలి అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ లో ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ కి సమానం అవ్వాలి. దెన్ ఓన్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పాసిబుల్ అవుతుంది. ఇవన్నీ కూడా మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క రూల్స్ అండ్ చేసే ప్రొసీజర్ అర్థమైనట్టేనా? క్లియరా? సో దీనిలో ఉన్న ప్రాబ్లమ్స్ చూసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో తెలియజేయండి. దట్ ఈస్ చాట్ బాక్స్లో కామెంట్లో తెలియజేయండి. మీ డౌట్స్ అన్నిటికీ నేను క్లారిఫికేషన్ ఇస్తాను. క్లియరా? మల్టిప్లికేషన్ అర్థమైనట్టే కదా. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు కాసిం సార్ క్లాసెస్ ఆన్లైన్ యాప్.
మీకు ఈ యాప్ ద్వారా మీరు చదువుకుంటున్న 10th క్లాస్ కానివ్వచ్చు లేదా ఇంటర్మీడియట్ కానివ్వచ్చు, బోర్డ్ ఎగ్జామ్స్ దానికి, దాంతో పాటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికల్లా ఐఐటి మెయిన్స్ లేదా నీట్, ఎఫ్సెట్ కి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ ఫామ్ లో విత్ కంప్లీట్ స్టడీ మెటీరియల్ తో పాటు దీంట్లో మీకు అందించడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్ట్ లో ప్రతి చాప్టర్ కి సంబంధించిన డెమో క్లాస్ ఎలా ఉండబోతుంది అనేది మీకు ముందుగానే తెలియాలి అనే ఉద్దేశంతో దాని డెమో క్లాస్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లియర్ కట్ గా చూసుకోండి. అండ్ ఆ కంటెంట్ చెప్పే పద్ధతి అండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పద్ధతి ఇవి నచ్చితేనే క్లాసెస్ లోకి ఎన్రోల్ అవ్వండి. ఓకేనా? రెండోది, కోర్స్ స్ట్రక్చర్ లోకి ఎన్రోల్ అయ్యే ముందు ఈ పాయింట్స్ ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. దీంట్లో మీకు కంప్లీట్ ప్రతి చాప్టర్ కి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్, దానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్, గెస్ట్ క్వశ్చన్స్, మోస్ట్ ప్రాబబుల్ క్వశ్చన్స్, దానికి సంబంధించిన వీడియో క్లాసెస్, నెక్స్ట్ దానికి సంబంధించిన కరస్పాండింగ్ పీడిఎఫ్స్, స్టడీ మెటీరియల్స్, హ్యాండ్ రిటన్ నా చేతులారా నేను రాసిన షార్ట్ కట్ హ్యాండ్ మెటీరియల్, దీంతో పాటు ఎడిషనల్ ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీటిల్లో అందించడం జరుగుతుంది. దాంతో పాటు చాట్ బోర్డ్ సిస్టమ్ ద్వారా మీకు వచ్చే ప్రతి డౌట్ ని క్లియర్ కట్ గా ముందుగానే గ్రహించి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీ డౌట్స్ అన్నిటిని కూడా వాటిల్లో క్లారిఫై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఈ విధంగా నేను చెప్పే క్లాసెస్ అన్ని కూడా రికార్డెడ్ క్లాసెస్ అన్ని ప్రాపర్లీ వింటూ ఒక డే టు డే షెడ్యూల్లో దీన్ని కంప్లీట్ చేసుకుంటూ మీరు ముందుకు సాగాలి అనుకుంటే కనుక డెఫినెట్లీ ఈ క్లాసెస్ ని ఎన్రోల్ చేసుకోండి. అండ్ మళ్ళీ చెప్తున్నాను, దీంట్లో ఏ చాప్టర్ కి సంబంధించి ఏ టాపిక్ కూడా మిస్ అవ్వకుండా, ఒకవేళ మిస్ అయితే కనుక దాన్ని మళ్ళీ రికార్డ్ చేసి అప్లోడ్ చేయడంతో పాటు ప్రతి క్లాస్ యొక్క ప్రతి పాయింట్ ఇందులో డిస్కస్ చేయడం జరుగుతుంది ఇన్ డెప్త్. దాంతో పాటు ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, ప్రాక్టీస్ క్వశ్చన్స్ వీటన్నిటిని కంప్లీట్ చేసుకుంటూనే క్లాసెస్ లో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఓకేనా? రెండోది, చాప్టర్ వైజ్ వచ్చేటప్పటికల్లా మీకు వీక్లీ ఒక చాప్టర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ స్టాండర్డ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ కి సంబంధించి. దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని కూడా 30 to 45 minutes, అంటే అంతకంటే ఎక్కువ ఉంటే మళ్ళీ మీరు డివియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. కాబట్టి సో ఎటువంటి బోర్ కొట్టకుండా ప్రశాంతంగా క్లాసెస్ వినుకుంటూ ప్రశాంతంగా మీరు చదువుకునే విధంగా ఆల్మోస్ట్ 30 to 45 minutes మాత్రమే క్లాస్ ఉండేలాగా ఏ పార్ట్ కా పార్ట్, హెడ్డింగ్ టు హెడ్డింగ్, టాపిక్ టు టాపిక్ డివైడ్ చేసుకుంటూ వీటిల్లో క్లాసెస్ ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? కాబట్టి దానికి సంబంధించిన డెమో క్లాసెస్ చూసుకోండి. అవి నచ్చితేనే కోర్సులోకి ఎన్రోల్ అవ్వండి. రెండోది, ఫీ స్ట్రక్చర్ వచ్చేటప్పటికల్లా మీకు ఇయర్ మొత్తం ఈ కోర్సును అందించడం జరుగుతుంది. కాబట్టి సపోజ్ మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారు, ఇంటర్మీడియట్ లో మ్యాథ్స్ సంబంధించి మీకు కోర్స్ కావాలి, దానికి సంబంధించి కంప్లీట్ 1 year కోర్స్, రేపొద్దున నీ బోర్డ్ ఎగ్జామ్స్, ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ అయిపోయేదాకా కూడా ఈ కోర్స్ నీకు అవైలబుల్ ఉంటుంది. క్లాసెస్ అన్ని కూడా ఎవ్రీ వీక్ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. క్లారిటీ వచ్చిందా? ఇలా ఈ క్లాసెస్ లో ఎన్రోల్ అవ్వాలి అనుకుంటే కనుక దానికి సంబంధించిన లింక్స్, డిస్క్రిప్షన్స్ అన్ని కూడా మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఎంత ఉంటుంది ఏంటనేది దానిలో ఎన్రోల్ అయ్యి ఈ క్లాసెస్ లో మీరు ముందుకు వెళ్ళొచ్చు. ఓకేనా? దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా క్వెరీస్ ఉన్నా దానికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్, ఛానల్స్ యొక్క లింక్స్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ ఛానల్లోకి ఎన్రోల్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. కాసిం సార్ క్లాసెస్ ఆండ్రాయిడ్ యాప్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. అంటే దానిలో మీకు సంబంధించిన ఫస్ట్ ఇయర్ అయితే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయితే సెకండ్ ఇయర్, ఏ సబ్జెక్ట్ కావాలంటే ఆ సబ్జెక్ట్, దానికి సంబంధించిన కోర్స్ లింక్ కనబడుతుంది, దాన్ని ఎన్రోల్ చేసుకోండి.